ఈ వీడియోలో ఇన్స్టెంట్‌గా మామిడి అల్లం పచ్చడి ఎలా పట్టుకోవాలో తెలుసుకుందాం. మామిడి అల్లం అంటే మీలో ఎంతమందికి తెలుసు? తెలుసని కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు తెలియదు అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బౌల్‌లోకి మామిడికాయ తురుము వేసుకుంటున్నామండి. నార్మల్‌గా పచ్చి మామిడికాయ ఉంటుంది కదా! ఆ మామిడికాయ తురుమనమాట. యూజువల్‌గా మామిడి అల్లంతో అల్లం పచ్చడి చేసుకుంటాం కదా! మనం బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్‌లోకి తినడానికి అలా పచ్చడి చేసుకుంటారు. కానీ ఇలా ముక్కలుగా పచ్చడి చేసుకున్నప్పుడు మాత్రం మనం పులుపు కోసం నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫ్రెష్‌గా మ్యాంగో తురుముతున్నప్పుడు నిమ్మకాయ రసం ఎందుకని నేను మామిడి తురుముని యాడ్ చేశాను. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్‌తో వేసిన ముక్కలే మామిడి అల్లం ముక్కలు. ఈ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. అంటే విడిగా కూడా ముక్కలు అలా పచ్చిదే చిన్న ముక్కలు తినేయొచ్చనమాట. అల్లంలాగా పెద్దగా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఏమీ ఉండదు. కానీ మామిడికాయ ముక్క ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడడానికి మాత్రం బాగా ఆరిన అల్లంలాగే కనిపిస్తుందనమాట. ఇప్పుడు మొత్తం ఈ మిక్స్చర్‌లోకి చిన్న టీ స్పూన్ పసుపేసుకున్నాం. ఇంకా ఇందాక ముక్కలు కొలిసిన గ్లాస్‌తోనే పావు కన్నా కొంచెం తక్కువగా సాల్ట్ కలుపుకున్నాం. నేను యాడ్ చేసిందైతే హిమాలయన్ పింక్ సాల్ట్. ఇంకా అదే గ్లాస్‌తో ముప్పావు గ్లాసు కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఆ గ్లాస్ ఫుల్‌గా అంటే మనం ఎంతైతే మామిడి అల్లం తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆవాలు, మెంతులు కలిపి నూరిన పౌడర్‌ని 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు వేసిన వస్తువులన్నీ కూడా ఈ మామిడి తురుము, మామిడి అల్లం ముక్కలకి చక్కగా పట్టేటట్లుగా కింద నుంచి పైకి తిప్పుతూ కలుపుకుందాం. ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మామిడి అల్లం అంటే చాలా మందికి తెలుసండి. ఈ మధ్య కాలంలో నేను నోటీస్ చేస్తున్నది ఏంటంటే మామిడి అల్లం ఎవరికీ పెద్దగా తెలియడం లేదు. మామిడి అల్లమా అదేంటి అని అడుగుతున్నారు. అందుకే వీడియో స్టార్టింగ్‌లో అడిగాననమాట. మీలో ఎంతమందికి మామిడి అల్లం అంటే తెలుసు అని చెప్పని. ఇప్పుడైతే ఈ టోటల్ మిక్స్చర్‌ని బాగా కలుపుకున్న తర్వాత సేమ్ మనం మామిడి అల్లం ముక్కలు తీసుకున్న క్వాంటిటీ గ్లాస్ ఏదైతే ఉందో అదే గ్లాస్‌తో ఫుల్‌గా ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ క్వాంటిటీ కావాలంటే కాస్త తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది చేసామన్నది ఇన్‌స్టంట్ పికిలే కదా! తొందరగానే అవగొట్టేస్తాం. 2-3 డేస్‌లోనే అయిపోతుంది. సో, ఆయిల్ క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టుకున్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు. అయిపోయిందండి ఇన్‌స్టంట్ మామిడి అల్లం పచ్చడి ప్రిపరేషన్. మామిడి అల్లం తెచ్చుకుంటే చాలు. ఈజీగా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే మనం పచ్చడి చేసేసుకోవచ్చు. పచ్చి మామిడికాయ దొరకని సందర్భంలో అయితే నిమ్మరసం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ప్రిపేర్ చేసిన పచ్చడంతా కూడా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లాస్ట్‌లో కొంచెం ఉండిపోయింది పచ్చడి దీనికి అంటుకుని దాన్నైనా కూడా ఎలా వేస్ట్‌గా వదిలేద్దాం. కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ రైస్‌నైనా సరే వేసుకుని చక్కగా కలుపుకొని ఆ టేస్ట్‌నైతే ఆస్వాదించాల్సిందే. మనం ఏ పికిలైనా సరే ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఊరనిచ్చి తింటే ఎంత టేస్టీగా అనిపిస్తుందో బౌల్‌లో ఇంచి ఎంప్టీ చేసేసిన తర్వాత ఆ బౌల్‌లో కొంచెమైనా సరే రైస్ వేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. నాలాగా పచ్చడి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు సరిపోకపోతే కొద్దిగా పచ్చడి యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. మొత్తానికి పచ్చడైతే రెడీ అయిపోయింది. కానీ ఏంటి పెద్దగా ఎర్రగా కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఇది మార్కెట్‌లో కొన్న కారం కాదండి. ఇంట్లో పట్టిన కారం పొడి. న్యాచురల్‌గా చేసుకున్న కారంలో అంత ఎరుపు రంగు ఉండదు. కానీ టేస్ట్ పచ్చడిలో స్వచ్ఛత మాత్రం చాలా బావుంటుంది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.